ఆ తీర్పు ఏదైతే ప్రజా తీర్పులో మహా తీర్పు ఎలా ఇచ్చిందో సేమ్ ప్రజా తీర్పు కూడా అలాగే రావడం జరిగింది. మహా తీర్పులో ఏదైతే మహా న్యూస్ సీఎండి వంశీ గారు ఇచ్చిన విశ్లేషణ బేస్ చేసుకునే మొత్తానికి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏ అంశాలపైన వెళ్ళాలి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఈ యొక్క అంశాల్లో భాగంగా కూడా క్లియర్ కట్గా వాళ్ళకి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఇన్ని సీట్లు వస్తాయి కూటమికి అని ఏదైతే వంశీ గారు చెప్పారో చాలా క్లియర్ కట్గా దానికన్నా ఎక్కువ స్థానాలు ఈ రోజున మనం ఇప్పుడు ఫలితాలు బట్టి చూస్తూ ఉంటే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక వైసీపీ మరి ఇందాక వరకు కూడా ఒక అంటే మనం డబుల్ డిజిట్ వస్తుంది అనుకున్నాం, కానీ ఎక్కడ డబుల్ డిజిట్ వచ్చే అవకాశాలు కనబట్టలేదు. సింగిల్ డిజిట్లోనే ఉండిపోనుందా వైసీపీ అని చెప్పనేది ఇది చాలా తీవ్రమైన అంశంలాగా, అంటే ఏపీ ప్రజల్లో ఒక ఆంధ్రావని ఓటర్లు మాత్రం ఎంత కసి మీద ఉన్నారో అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. 4 స్థానాల్లో ఆధిక్యం, 5 స్థానాల్లో గెలుపు అంటున్నారు. మరి ఈ 4 స్థానాల్లో ఆధిక్యం నిలబడుతుందా తగ్గిపోతుందా అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది. ఒక విధంగా చూసుకుంటే మనం శ్రీకాకుళం జిల్లా అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు వైసీపీకి కంచుకోట అని ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లా నేతలు ఏదైతే మాట్లాడారో, కానీ ఈ రోజునున్న పరిస్థితి చూస్తే మాత్రం మొత్తం వైసీపీ యొక్క కోటలన్నీ బీట్ల వారాయి. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 స్థానాలు కూడా ఈసారి మహాకూటమి కైవసం చేసుకుంది. సో ఇలాంటి నేపథ్యంలో విజయనగరం జిల్లాలో 9కి 9 స్థానాలు కూడా కూటమి గెలుచుకుంది. విశాఖపట్నం జిల్లాలో 15కి 13 స్థానాలు విజయం సాధించింది. 2 స్థానాలు లీడ్లో ఉన్నాయి, ఇప్పుడు ఫైట్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 19కి 19 స్థానాలు కూటమి విజయం సాధించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 15 స్థానాలు కూటమి విజయం సాధించింది.